లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పరిశుద్ధాత్మ తండ్రి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దైవజనులారా, క్రీస్తు ప్రభు స్నేహితులారా, ఈరోజు మంగళవారం 24వ తారీఖు ఫిబ్రవరి నెల. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త నుండి 6వ అధ్యాయము వచనములు 7 నుండి 15 వరకు. అన్యుల వలె అనేక వ్యర్థ పదములతో మీరు ప్రార్థన చేయవలదు. అట్లు చేసినా గాని దేవుడు తమ మొరను ఆలకింపడని వారు భావింతురు. కాబట్టి వారి వలె మీరు మెలగరాదు. మీకేమి కావాలేనో మీరడుగుక మునిపే మీ తండ్రి ఎరిగి ఉన్నాడు. మీరిట్లు ప్రార్థన చేయుడు: పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పవిత్రపడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నేటికి కావలసిన మా అనుదిన భోజనమును మాకు దయచేయము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము క్షమించినట్లు మా అప్పులను క్షమింపుము. మమ్ము శోధనలో చిక్కుకొననీయక దుష్టుడి నుండి రక్షింపుము. పరులు చేసిన దోషములను మీరు క్షమించిన ఎడల పరలోకమందలి మీ తండ్రి మీ దోషములను క్షమించును. పరులు చేసిన తప్పులను మీరు క్షమింపని ఎడల మీ తండ్రి మీ తప్పులను క్షమింపడు. ఇది ప్రభు యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా మీకు స్తుతి కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దైవజనులారా, ఈరోజు యేసయ్య మనందరికీ కూడా పరలోక ప్రార్థనను నేర్పుతున్నారు. ఏ విధంగా ప్రార్థన చేయాలి. మీరు అన్యుల వలె ప్రార్థన చేయకండి. అన్యులు రకరకాల వాక్యాలతో రకరకాలుగా అందరూ ఆకర్షించాలని మాటకారితనముతో ప్రార్థనలు జరుపుతూ ఉంటారు అన్యులు. వారి వలె మీరు వ్యర్థమైన పదాలతో మీరు ప్రార్థన చేయనవసరం లేదు. మీరు ప్రార్థన చేయాలనుకుంటే మీరు ప్రభు తండ్రి దేవునికి ఈ విధంగా ప్రార్థన చేయండి అని యేసయ్య పరలోక ప్రార్థన నేర్పుతున్నారు మనందరికీ. ఈరోజు మీరు ప్రార్థన చేయకముందే మీకు ఏమి అవసరమో అది నీ తండ్రి నీకు అనుగ్రహిస్తారు. కాబట్టి నువ్వు చింతించకు, బాధపడకు, భయపడకు. నీకు ఏ సమయానికి ఏ కాలానికి ఎప్పుడు ఏం కావాలో అది నీ తండ్రి నీకు తప్పనిసరిగా నీకు ఇస్తారు. నువ్వెందుకు కలత చెందుతావు? నువ్వెందుకు బాధపడతావు? నీ తండ్రి అంత గొప్ప తండ్రి అని ఎంతో తేటతలం చేస్తున్నారు యేసయ్య. అందుకే నువ్వు ప్రార్థన చేసినప్పుడు సింపుల్గా ఇదిగో పరలోక ప్రార్థన ఈరోజు మనకు నేర్పిస్తున్నారు. మన జీవితంలో ప్రతిరోజు కూడా ఈ పరలోక ప్రార్థనతోనే మనం ప్రారంభించాలి రోజును. పరలోక ప్రార్థనతోనే మనం రోజును ముగించాలి. అంటే తెల్లవారు లెగ్గానే మంచం మీద ఉండి మనము ఈ ప్రార్థన లెగిసిన వెంటనే పరలోక ప్రార్థన తండ్రికి మనం ప్రార్థన చేయాలి. మరలా అదే మంచం మీద రాత్రి పడుకునేటప్పుడు కూడా ఈ పరలోక ప్రార్థననే జపించాలి. ఈ 2 సార్లు ఈ పరలోక ప్రార్థన ప్రతిదినం మనం జపించాలి, చెప్పాలి. అదేమనగా, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పవిత్రపడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నేటికి కావలసిన మా అనుదిన భోజనమును మాకు దయచేయండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము క్షమిస్తున్నాము. మా అప్పులను మీరు క్షమింపుము. మమ్ము శోధనలో పడనివ్వకుండా దుష్టుడి నుండి మమ్ము కాపాడండి తండ్రి అని మనం ఉదయం లేవగానే ప్రార్థన చేయాలి, రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థన చేయాలి. దీనికి మించిన ప్రార్థన మరొకటి లేదు ఈ ప్రపంచంలో. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ ఒక్క ప్రార్థనను మాత్రమే.
మనం చేయాలి. కానీ ఈరోజు మనం పరిశీలించి చూస్తే ప్రతి సంఘానికి ఒక ప్రార్థనలో ఆ ప్రార్థన అంటారు, ఈ ప్రార్థన అంటారు, ఇది అంటారు, అదంటారు, ఇన్ని రకరకాల, అంటే అన్యుల వలె వ్యర్థమైన పదాలతో వ్యర్థమైన ప్రార్థనలు చేస్తున్నారు. జాగ్రత్త, మీకోసమే యేసయ్య ఈరోజు చెప్తున్నారు మిత్రులారా, మీరు అన్యుల వలె రకరకాలైన ప్రార్థనలు చెయ్యకండి. గుర్తుందా మిత్రులారా? సోది ప్రార్థనలు ఏవి చెయ్యకండి. అన్యుల వలె ప్రార్థన చేయకండి. మీకు ఏది అవసరమో నీ తండ్రి నీకు ఇస్తారు. అలాంటప్పుడు నువ్వు ఈ ఒక్క ప్రార్థన చెయ్యి. ఇదే అసలైన ప్రార్థన. ప్రభు పెదాల నుండి, హృదయం నుండి మనకు నేర్పించిన పరలోక ప్రార్థన ఇది. దీన్ని పక్కనెట్టేశారు. సంఘానికో ప్రార్థన, సంఘానికి రకరకాల 10 ప్రార్థనలు, ఆ ప్రార్థనలు, ఈ ప్రార్థనలు అంటారు. దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు వదిలేశారు. తర్వాత ఈ పరలోక ప్రార్థన వదిలేశారు. పనికి మాలిన ప్రార్థనలన్నీ చెప్తూ ఉంటారు చర్చిల్లో. ప్రియమైన దైవజనులారా, క్రీస్తు ప్రభు స్నేహితులారా, గుర్తుపెట్టుకోండి, యేసయ్య నేర్పిన ఈ ఒక్క ప్రార్థనను తప్పనిసరిగా రోజుకి 2 సార్లు చెప్పండి, చాలు. అంతే. అన్యుల వలె వ్యర్థమైన పదాలతో వ్యర్థమైన ప్రార్థనలు చేయకండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంతేకాకుండా యేసయ్య చెప్పిన మరొక మాట, పరులు చేసిన దోషములను మీరు క్షమించిన ఎడల పరలోకమందున నీ తండ్రి నీ యొక్క పాపాలు, నీ యొక్క తప్పిదాలు ఆయన క్షమిస్తారు. పరుల యొక్క పాపాలను క్షమించపోతే పరలోకమందున నీ తండ్రి కూడా నీ తప్పులను క్షమించడు. గుర్తుపెట్టుకో. నువ్వు ఏ కొలతతో కొలుస్తావు ఆ కొలతతో నీకు కొలబడుతుంది. ఇతర తప్పులను మీ స్నేహితులు, లేకపోతే నీ బంధువులు, లేకపోతే మీ ఇంటి వాళ్ళు చేసిన తప్పులు నువ్వు క్షమిస్తే, అంటే ఇతరులు చేసిన తప్పులు నువ్వు క్షమిస్తే నీ తప్పులు కూడా నీ తండ్రి క్షమిస్తాడు. గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం క్షమాగుణం కలిగి ఉండాలి. యేసయ్య చెప్పిన మాటకి అర్థం ఏంటంటే, ఇక్కడ మనం క్షమించే గుణాన్ని మనం కలిగి ఉండాలి. అది నీలో లేకపోతే తండ్రి దేవుడు నిన్ను కూడా క్షమించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ 2 మాటలు గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు పరలోక ప్రార్థన 2 సార్లు చెప్పాలి. ఉదయం లెగ్గానే, సాయంత్రం పడుకునేటప్పుడు. రెండవది, ఇతరులను నువ్వు క్షమించగలగాలి. నీలో క్షమాగుణము ఉండాలి. నీలో క్షమాగుణం లేకపోతే నువ్వు వ్యర్థము. నిన్ను కూడా దేవుడు క్షమించడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు మనందరినీ దీవించును గాక. పరలోకపు తండ్రి మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.